தனத்தாலும் மண்குருகூர் பேணும் இனத்தாரை எல்லா நிறைந்தேன் தனத்தாலும் ஏதும் விரைவிலேன் என் தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தியிடமானுசமனிடம் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகிழன் சோலை மதிலிருங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வழக்கை தத்தாயிரமாசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருவோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమలి వైభవాన్ని మనం ఏ రోజు కూడా ఆ విశేష ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. మనం ఈ ఉలగముండ పెరువాయ అభ్యాసం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్కరిగా భక్తులు శ్రీనివాసుల్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఆనందాన్ని ప్రకటించడం, ఇవాళ మన డైన్ గారు కూడా అలాగ చక్కగా అన్వయించడం, చాత్మర సేవలు, తర్వాత అంతకంటే దానితో సమానంగా ప్రాధాన్యాన్ని ఆయన అక్కడ విగ్రహమూర్తి అయితే ఆయన యొక్క అక్షరమూర్తిలో కూడా తాము దర్శించాలి అని చక్కటి అభ్యాసాన్ని చేసి మనకి దాన్ని ఉలగముండ పెరువాయ పారాయణం చేశారు. ఇలాగ ఈ ఆనందం అనేటువంటిది అనుభవైక వేద్యం అంటారు. అది ఎవరి మనస్సుకి వాళ్ళకే తెలిసేదే తప్ప ఇది పై వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి తెలియదు ఏమిటో చదివితే అంత ఆనందం ఏమిటో అనుకుంటారు వాళ్ళు, అది వింటే అనంత ఆనందం ఏమిటో అనుకుంటారు వాళ్ళు. కానీ అది చదివే వాళ్ళకి, ఆనందించే వాళ్ళకి, ఆ భావానుసంధానం చేసుకునే వాళ్ళకి కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆనందానుభూతి. అలాంటి దివ్యమైన తిరువాయిమలిలో మనం 5లో 9లో ఇవాళ ఫలశ్రుతి పాసురంలోకి వచ్చేసాం. 10 పాసురాల వరకు పూర్తి చేసుకుని ఫలశ్రుతి పాసురంలోకి వచ్చాం. ఏ తిరువాయిమలికి ఎక్కడికక్కడే ఈ జీవుల యొక్క స్వభావాన్ని తెలుసుకున్నటువంటి నమ్మాళ్వార్లు ఇది చదివితే నాకేమిటి అని అడుగుతారు అంటే ఒక లాభాన్ని చూపిస్తే వెంటనే ఆ పని చేస్తారు అనే ఉద్దేశంతో ప్రతి తిరువాయిమలికి కూడా ఒక అందమైన ఫలశ్రుతిని అనుగ్రహించారు అన్నమాట. అలాగా ఇవాళ 11వ పాసురం ఫలశ్రుతిగా రూపొందిన దాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. நாமங்கள் ஆயிரமுடைய நம்பெருமாங்கடிமேல் சேமங்கொள் தென் குருகூர் சிடகோபன் தெரிந்துரைத்த நாமங்கள் ஆயிரத்துள் இவை 10 திருவல்லவாழ் சேமங்கள் தென்னகர் மேல் செப்புவார் సిరందార్ పిరందే. అదృష్టాలు అనేటువంటివి 2 రకాలుగా చెప్తారు. లౌకిక అదృష్టాలు, అలౌకికమైనటువంటి అదృష్టాలు. లౌకికం అంటే ఈ లోకంలో ఉన్నంత కాలంలోనూ ఆనందానుభవంతో గడపడం. అలౌకికము అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పొందేటువంటి భాగ్యాలు. ఈ పాసురంలో విశేషం ఏమిటంటే మీరు ఈ లోకంలో ఉంటూనే మోక్షాన్ని ఆనందాన్ని పొందగలిగేంత గొప్ప పాసురాలు ఈ పాసురాలు. ఈ తిరువల్లవారి దివ్య దేశ వైభవాన్ని చాటేటువంటి ఈ పాసురాలు ఇక్కడ ఈ 10 పాసురాలు చెప్పేవాళ్ళు పిరందర్ జన్మిస్తారు వాళ్ళు, కానీ సిరందారు ఉత్కృష్టులు అవుతారు. మానవ జన్మే కానీ అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అలవరుచుకున్నటువంటి జన్మ అవుతుంది. అంటే ఆ ఆనంద గుణానుభవంలో ఓలలాడతారు అనేటువంటిది ఫలశ్రుతిగా చెప్తారు. ఎందువల్లంటే ఇక్కడ ఉండగా ఆనందం అనుభవించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఇక్కడే ఉండే పరమపదానందాన్ని వాళ్ళు పొంది
లోకం చేత ఎంతటి మహానుభావులండి అని స్తుతింపబడేంత స్థితికి ఎదుగుతారు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ఆయిరన్నామంగళ్ ఉడయ్యా, 1000 తిరునామాలు కలిగినటువంటి వాడు. పెరుమాళ్ళకి దేవోనామ సహస్రవాన్ అని 1000 నామాల వాడు అని పేరండి. 1000 ఉన్నాయి అంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అనుభవంతో ఒక్కొక్క నామాన్ని తీసుకుని వస్తే కొన్ని వేల నామాలు అయ్యాయండి అవన్నీ కూడా. అయితే వ్యాస భగవానులు మనకి ఆ నామానుసంధానం తేలికగా ఉండాలని అందులోంచి ఒక 1000 నామాలను తీసి విభిన్నమైనటువంటి భావాలు కలిగిన 1000 నామాలను తీసి ఒక మాలగా గ్రథనము చేసి అది విష్ణు సహస్రనామం యొక్క వైభవాన్ని భట్టర్ వారు ఎంత బాగా చెప్తారండి. ఎందుకండి ఇది ఇంత గొప్పది, మహాభారత సారత్వాత్ అంటూ ఓ 6 కారణాలు చెప్తారు. భారత సారం అవడం వల్ల, గీతా సారం అవడం వల్ల, వ్యాస భగవానులు కూర్చడం వల్ల అని ఒక పాయింట్ అని చెప్తారు. నిజంగా ఆయన అలాగా దండ అల్లినట్లుగా 1000 పాసురాలు అల్లి మనకి ఇవ్వకపోతే అది మనకి నోటికి వచ్చేదండి? 1000 నామాలు వరుసగా మనం చెప్పగలమా? అది ఛందస్సులో ఉండేటువంటి సౌకర్యం. ఒక ఛందస్సులోకి ఒక శ్లోక రూపంగా తీసుకుని వచ్చేటప్పటికి అది కంఠస్థం చేయడానికి తేలికైంది. అర్థం మాట తర్వాత అసలు హాయిగా నోరారా సహస్రనామాన్ని ఇవాళ మనం చదువుకోగలుగుతున్నాము అంటే దాన్ని మాలా రూపంగా అందించినటువంటి వ్యాస భగవానులకి మనం కృతజ్ఞులమై ఉండాలి. అలాగే 1000 నామములు కలిగినటువంటి నంబెరుమాన్ మన సర్వేశ్వరుని యొక్క అడిమేల్ శ్రీపాదాల మీద సేమంకొల్ క్షేమకరత్వ బుద్ధి అని ఒక మాట వాడారండి వ్యాఖ్యానంలో. క్షేమకరత్వ బుద్ధి అంటే పెరుమాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి అనేటువంటి భావన. ఇది చాలా విశేష భావన. ఎక్కడో పెరియాళ్వార్ల వంటి వారికి తప్ప భగవంతుడికి మంగళాశాసనం చేయాలి అని అనిపించదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎంతసేపు మన వైపే అడుగుతాం చూడండి. మనకి ఈ కోరికలు ఉన్నాయి, మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఇవి తీర్చు, అవి తీర్చు, అవి తీర్చు, ఇవి తీర్చు, లిస్ట్ అయిపోతుంది. అవధగానే మనం బయటకు వచ్చేస్తాం అక్కడి నుంచి కదా. కానీ పెరియాళ్వార్ల వంటి మహానుభావులు, నమ్మాళ్వార్ల వంటి మహానుభావులు పెరుమాళ్ళే మీరు ఎప్పుడూ సర్వరక్షకులుగానే లోకంలో పల్లాండు పల్లాండుగా వేంచేసి ఉండాలి అని పాడినటువంటి వారు. ఆయన గురించి ఆలోచించిన భక్తులండి వాళ్ళు. మన గురించి కోరికలను ఆవిష్కరించిన వాళ్ళం మనం. స్వామి నువ్వు బాగుండాలి అని ఆయనకి మంగళాశాసనము చేసినటువంటి వాళ్ళు. అందుకని క్షేమకరత్వ బుద్ధి అని ఒక మాట ఇచ్చారండి. సేమంకొల్ తెన్ కురుహూర్ చెడగోపన్. తెన్ కురుహూర్, తెన్ అంటేనండి దక్షిణమని అంటారు. అందము అని కూడా చాలా మంచి అర్థం. అందమైన కురుగూరు. ఆ దివ్య దేశాన్ని ఎంత బాగా వర్ణిస్తున్నారండి. గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాము. ఆ తోటల, ఉద్యానవనాల, లేకపోతే తటాకాల, అందులో ఉండే పువ్వుల, ఆ చెట్ల, వాటి పుష్పాల, వాటి మధువుల, వాటిని పానం చేసే మధుపాల, వాటి నాదాల, అబ్బబ్బబ్బ ఎన్ని 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 వర్ణించి చెప్పేశారు అన్నమాట. అలాంటి తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్లు తెరిందు చక్కగా ఆలోచించారు. ఆయన ఏం ఆలోచించారు? ఉరైత్త నామంగళ్, అది తిరునామాలతో సమానమైనటువంటి ఆయిరత్తులు 1000 పాసురాలు. అంటే ఇందులో ముఖ్యార్థము 1000 పాసురాలు 1000 నామాలతో సమానము. ఒక నామాన్ని అంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక పాసురాన్ని చదివితే అంత పుణ్యము వస్తుంది అనేటువంటి దాన్ని ఆయిరత్తుల్. అలాంటి 1000 పాసురాలలో ఈ 10 ఏమిటండి? తిరువల్లవాడ్ సేమంకొల్. తిరువల్లవాడ్ అనే పేరు ఉన్నటువంటి ప్రాకారాలు ఉన్నటువంటి దివ్య దేశం, అద్భుతమైనటువంటి దివ్య దేశంలో నగర్మేల్ ఎంత సుందరంగా ఉంటుందో మనం చెప్పుకుంటున్నాం 10 రోజులుగా. ఇవై పత్తం, ఈ 10 పాసురాలు చెప్పువారు అనుసంధించువారు. చక్కగా ఈ 10 పాసురాలని మనం గనక పారాయణ చేసుకుంటే
పిరందు సిరందార్. ఇది చాలా ముఖ్యమైన ఫలితం. పుడతారండి, పుట్టినా కూడా గొప్పవాళ్లే అవుతారు. సాధారణంగా పుట్టిన వాళ్ళు ఈ సంసార సముద్రంలో ఓలలాడుతూ తట్టుకోలేకుండా ఉంటారు. కానీ ఈ 10 పాసురాలు చదివినటువంటి వారు ఇక్కడ పుట్టి కూడా ధన్యులవుతారు. పుట్టి కూడా చరితార్థమైనటువంటి జీవనము కలిగిన వారు అవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అదే మనం 7 వ్యాఖ్యానాల్లో ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. 7 వ్యాఖ్యానము 321వ పేజీ. 321వ పేజీ. 7 నిగమత్తిల్ చివరిగా ప్రతి 10 పాసురాల తర్వాత 11వ పాసురం ఫలశ్రుతి. ఈ తిరువామలియే అభ్యసిక్క వల్లారు. ఈ తిరువామలిని నేర్చుకునేటువంటి వారు, అభ్యాసము చేసేవారు. ఆ పదాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. మన అభ్యాసం యొక్క విలువ ఏమిటో మనకి తెలుస్తుంది. ఊరికే తెలుసుకోవడం వేరు, అర్థం తెలుసుకోవడం వేరు, మననము చేయడం వేరు. దాన్ని ప్రతిరోజు మన గోష్ఠిలో ఎంత చక్కగా పారాయణ చేసుకుంటున్నామో అలా పారాయణ చేసుకోవడం. అభ్యసిక్క వల్లార్ సంసారత్తిలే ఇరిందు వైతే. ఈ సంసారంలో ఉన్నప్పటికీ భగవద్గుణానుభవత్తాలే సర్వకాల సర్వావస్థలలో భగవంతుని గుణాలను అనుభవించడం వల్ల ఎల్లారం సిరందవర్ ఎంగిరారు. అందరూ ఉత్కృష్టులైపోతారు. సిరందవర్ గొప్పవాళ్ళు అయిపోతారు. గొప్పవాళ్ళు అంటే ఎందులోనండి గొప్పతనం? జ్ఞానాధికులు అవుతారు. ఈ సంసారంలో ఉంటేనే పరమాత్మ తత్వ చింతనలలో మునిగి తేలతారు. నిత్యము భగవద్గుణానుభవంలో ఉంటారు అనేటువంటి అందమైనటువంటి అర్థాన్ని చెప్తోంది ఈ పాసుర వ్యాఖ్యానం. నామంగళ్ ఇత్యాది దేవో నామ సహస్రవాన్ ఎంగిరపడియే. చాలా అందమైనటువంటి భారతంలో పాసుర శ్లోక ఖండం అండి ఇది. సహస్ర శీర్ష పురుష ధ్రువో అస్య అవ్యక్త సనాతన సహస్రాస్య సహస్ర అక్షః సహస్రచరణః విభుః సహస్రబాహుః సర్వజ్ఞః దేవో నామ సహస్రవాన్ సహస్రమకుటో దేవో విశ్వరూపో మహాద్యతిః. భారతంలో వర్ణించినటువంటి వర్ణనండి ఇది. అన్ని సహస్రములే. సహస్రము అంటే అనేకం అని అర్థం అండి. 1000 అని తీసుకోకూడదు. ఎందువల్లంటే ఇప్పుడు సహస్ర శీర్ష పురుష, 1000 శీర్షములు కలవాడు. 1000 శీర్షాలు కలిగిన వాడికి ఎన్ని కళ్ళు ఉండాలండి? 2000 కళ్ళు కదా ఉండాలి. తలకు 2 వేసుకుంటే. మరి సహస్రాక్ష 1000 కళ్ళవాడు అంటే 1000 అనేటువంటిది అనేకార్థము అనేటువంటి విశేష విషయాన్ని చెప్తారు అక్కడ పురుష సూక్తంలో కూడా. అలాగే సహస్ర శీర్ష పురుష ధ్రువ అవ్యక్త అవ్యక్త. కళ్ళకి కనపడలు కానీ చాలా వ్యక్తమైన రూపాన్ని కలిగి ఉండేటువంటి వాడు. సనాతన ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఏమో తెలియదండి. అనాదిగా ఉన్నాడు. ఈ ప్రపంచ సృష్టికే కారణము ఆ మహానుభావుడు. సహస్రాస్య 1000 ముఖాలు కలిగినటువంటి వాడు. సహస్రాక్ష 1000 కొలది కళ్ళు కలిగినటువంటి వాడు. సహస్రచరణ 1000 కొలది పాదాలు కలిగినటువంటి వాడు. విభుః ఆ ఒక్క పదం చాలు. సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు. సహస్రబాహుః 1000 చేతులు కలిగిన వాడు. సర్వజ్ఞ అన్నీ తెలిసిన వాడు. దేవో నామ సహస్రవాన్. ఇంకా పేర్లు చూస్తే 1000 కొద్దీ పేర్లు. సహస్రమకుట అన్ని తలలు ఉన్నప్పుడు అన్ని తలలకి అందమైనటువంటి కిరీటములు కలిగినటువంటి వాడు. విశ్వరూపో విశ్వమంతా వ్యాపించిన వాడు. మహాద్యుతి గొప్ప కాంతివంతుడు.
ఇంత చెప్పిందండి మహాభారతం. అంటే ఆయన సామాన్యుడు కాదు. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోవలసినది అని చెప్పి భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటగా కూడా దీన్ని చెప్తారు. ఇలా 2, 3 చోట్ల కూడా వస్తుంది ఈ చెప్పడం అనేటువంటిది. నామంగళిత్యాది దేవో నామ సహస్రవాన్ ఎంగడిపడియే. అయితే ఏమండి అన్ని నామాలు ఎందుకు అని అంటే, గుణ చేష్టితంగళుకు వాచకమాన తిరునామంగళయ్యుడయ్యనాగయ్యాలే సర్వేశ్వరనాగ ప్రసిద్ధనానవన్. ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని చెప్తుందండి. ఒక్కొక్క నామం ఒక్కొక్క చేష్టితాన్ని చెప్తుందండి. ఆ నామాన్ని బట్టి ఇప్పుడు కేశవాయ నమః కేశవ అన్నా అనుకోండి, కేశవుడు అంటే మామూలుగా ఆయన రూపానికి తీసుకుంటే ప్రశస్తమైన కేశపాసం కలిగిన వాడు. ఆయన వైభవాన్ని తీసుకోవాలంటే బ్రహ్మరుద్రాదులు తన దేహమందు కలిగినటువంటి వాడు. ఆయన చేష్టని తీసుకోవాలి అంటే కేసి అనే రాక్షసుల్ని చంపినవాడు. ఇలాగా అటు రూపాన్ని ఇటు గుణాన్ని కూడా వర్ణించేటువంటి నామాలు ఉండడం వల్ల సర్వేశ్వరుడు అని ప్రసిద్ధి పొందినటువంటి స్వామి. నం ప్రసిద్ధి పెరుమాన్ సర్వేశ్వరం నం పెరుమాన్ అంటే ప్రసిద్ధి పొందినటువంటి స్వామి, అంత గొప్పవాడైనటువంటి స్వామి. అడిమేల్ సేమంగళ్ ఉరంబుళ్ళ కాల్ కట్టు కళై వెట్టు అంటే ఈ బయట ఉండేటువంటి బంధాలన్నిటినీ, కాల్కట్టు అంటే బంధాలండి, ఈ బంధాలంటిని కూడా విడిపించి అవన్ తిరువడిగలే తమకు రక్షమాగ పెట్టిన ఆళ్వార్. ఈ ఆళ్వార్ల యొక్క గొప్పతనం ఏమిటండి? సంసారములో ఉంటూనే సంసారము చేత బంధింపబడకుండా పెరుమాళ్ల శ్రీపాదాలే రక్ష అని భావించిన మహోన్నతమైనటువంటి భావ సంపద. మనం ఉంటాం, ఇప్పుడు మనము ఉన్నాం, భగవంతుణ్ణి మనము నమ్ముతున్నాం. మన పనులు మనం చేసుకుంటూ మనం భగవంతుణ్ణి నమ్ముతున్నాం. 2 సమ ప్రాధాన్యంగా. ఇంకా మాట్లాడితే మన వాటికి 90% ఇంపార్టెన్స్ ఇస్తే ఏదో కాసేపు పెరుమాళ్ళకు కూడా సేవ చేసుకుంటాం. నమ్మాళ్ళవార్లు అలా కాదు. ఆయన కోసమే ఈ జీవితం అనేటువంటి ఆత్మ సమర్పణ భావముతో స్వామి తిరువడిగళ్లనే రక్షకంగా భావించినటువంటి వారు ఆళ్వారు. తెరిందురైద్ద నామంగళ్ళాయిరత్తుల్ ఇవై పత్తుం. ఆయన ఎలా చెప్పారండి? ఆ నామాలన్నిటినీ చక్కగా విచారించి ఆలోచించి మరీ చెప్పారు. అంటే ఒక్కొక్క పాసురం వస్తుంటేనండి ఎన్ని విశేషాలు చెప్తున్నారండి అందులో. ఆయన యొక్క రూపగుణ చేష్టితాలు మూడిటిని కూడా వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి నామాలని அவனுக்கு திருநாமங்கள் போலே குணச்சேஷ்டிதாதிகளுக்கு ప్రతిపాదకమాన ఆయిరత్తులం ఆరాయందురైత్తార్. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆయనకి ఎలాగైతే 1000 నామాలు ఉన్నాయో, ఆయన స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులని చెప్పే నామాలని కూడా పాసురాలుగా మలచి మనకి చెప్పిన నమ్మాళ్ళవారు. సో ఒక్కొక్క పాసురం ఒక్కొక్క నామం, ఒక్కొక్క పాసురం స్వరూపం చెప్తోంది, ఒక్కొక్క పాసురం గుణాన్ని చెప్తోంది, ఒక్కొక్క పాసురం రూపాన్ని చెప్తోంది, ఒక్కొక్క పాసురం చేష్టితాన్ని చెప్తోంది. ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకత. 1000 పేర్లున్నా 1000కి ప్రత్యేకమైన అర్థాలు కలిగినటువంటి వాడు. మనం సహస్రనామం వ్యాఖ్యానం చదువుకుంటుంటే అనిపిస్తూ ఉంటుంది, ఒక అర్థం ఇంకొక అర్థంలో ఉండదండి. దేనికదే సుప్రసిద్ధమైనటువంటి అర్థాలుగా ఉంటాయి. మళ్ళీ అవి పెద్ద పెద్ద నామాలండి, కష్టం అండి. ఏకాక్షర నామాలు, ఏకో నైక సహ వహ కహ కిం. ఏమంటే వీటికి కూడా అర్థాలున్నాయా? ప్రతి అక్షరంకి కహ కనతి, ప్రకాశించేటువంటి వాడు, స్తోత్రం చేయబడేవాడు, ఇలా ప్రత్యేకమైనటువంటి అర్థాలు, అద్భుతమైనటువంటి అర్థాలు. అందుకనే అస్య శ్రీ విష్ణు సహస్రనామ మహామంత్రస్య ఆ మాట అంటామండి మనం చదువుకునేటప్పుడు. ఇది మహామంత్రము.
దీన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు అనేటువంటి 1000 తిరునామంగళై చొన్నాల్ 1000 నామాలు చెప్పడం చేత అవన్ గుణంగళ తోత్తుమా పోలే ఆయన యొక్క కళ్యాణ గుణాలు తోచినట్లుగా. అంటే అంత భావ సమన్వితమైనటువంటి నామోచ్చారణ. ఆ చదివేటప్పుడు మనం విశ్వం విష్ణు వషట్కార ఇలా ఒక్కొక్కటి అంటుంటాం అనుకోండి. వ్యాపించి ఉన్నావు, అంతా వ్యాపించి ఉన్నావు, మా ఇంద్రియాలని నీ అధీనంలో పెట్టుకుని ఉన్నావు. ఇలాగ అర్ధానుసంధానంతో నామానుసంధానం చేయడం అనేటువంటిది చాలా అద్భుతం. నమ్మాళ్ళవారిలో అలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క పాసురంగా అర్థానుసారంగా చెప్పారు అనేటువంటి ఒక చక్కటి సమన్వయం అన్నమాట. తోత్తుమా పోలే ఇవత్తుకున్నవన్ గుణంగుళ్ తోత్తుంబడి. ఈయనకి ఆ పెరుమాళ్ళ యొక్క గుణాలు కనపడడం వల్ల ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క పాసురంగా మనకి అందించారు. ఇవై పత్తయ్యం ఈ 10 పాసురాలు అలాంటివి. అందులో ఆ 1000లో ఈ 10 పాసురాలు ఏమిటండి? తిరువల్లవాజు పెరుమాళ్ళని స్తుతించినటువంటి పాసురాలు. మామూలుగా ఆ 1000 పాసురాలు 1000 గొప్పైన మళ్ళీ అందులో బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఆ పాసురాలకి దివ్య దేశ మహాత్మ్య సౌందర్యం అబ్బింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క దివ్య దేశాన్ని మనకి దర్శింప చేస్తున్నారు నమ్మాళ్ళవారు. తిరువల్లవారాగిర క్షేమముడైతాన తెన్నగరిలే. తిరువల్లవాజ్ అనేటువంటి అందమైనటువంటి రక్షణీయమైనటువంటి మనకి రక్షకమైనటువంటి తెన్నగరిలే. తెన్ అంటే చెప్పుకున్నామే దక్షిణ దిశ అనే కాకుండా అందమైన అనేటువంటి అర్థం కూడా ఉందండి. తెన్నగర్ అందమైన పురుగూరు నగరిలో తెన్నగరిలే కూర్తి చల్లువారు. ఆ వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారు, అక్కడ అవతరించిన ఆళ్వార్లు. తెన్నగర్ మనకి మళ్ళీ క్లారిటీ రావడం కోసం 3:22 ఫస్ట్ లైన్. తెన్నగర్ అழகிய నగరి. ఏమంటే ఆ దిక్కులో ఉందని అర్థం చెప్పుకోకండి, అందమైన నగరం అని అర్థం చెప్పుకోండి. తిరుక్కురుగూరు అనేటువంటిది ఎందుకు వచ్చిందండి ఆ అందం? నమ్మాళ్ళవార్లు అవతరించడం వల్ల వచ్చింది. కొన్ని అందాలు మనం దర్శించగలుగుతాం, కొన్ని అందాలు దర్శించడానికి ఈ కంటి శక్తి చాలదు. అన్ని అందాలని తనలో నింపుకొని ఆ తిరుక్కురుగూరులో అవతరించారు మనకి నమ్మాళ్ళవారు. సిరందార్ పిరందే ఒరువనకు పిరప్పై పోక్కిత్తాజ్ వెండ్రిక్కే. మామూలుగా ఒరువనకు అంటే ఒకడికి, అంటే ఈ సంసారులు ఉన్నారు, సంసారికి ఇక్కడ పుట్టినటువంటి వాడికి పిరప్పై పోకి జన్మ పోతే తాజ్ వెండ్రిక్కే ఇరెక్క. ఇది పెరుమాళ్ళకిట అవనుక్కుం పల పిరప్పాయి ఒడి వరుమా పోలే. పెరుమాళ్ళకి జన్మలు ఎత్తిన కొద్దీ కాంతి పెరుగుతూ ఉంటుంది. ఒక జన్మ తర్వాత ఒక జన్మ మనిషికి కాంతి తగ్గుతూ ఉంటుంది, కానీ పెరుమాళ్ళకి కాంతి పెరుగుతూ ఉంటుంది. ఈ 10 పాసురాలు చదివిన వారికి పెరుమాళ్ళలాగా కాంతి పెరుగుతూనే ఉంటుంది. అంటే భగవత్ సామ్యాపత్తిని పొందుతాము అని చెప్పడం అన్నమాట. అంత ఉచ్చమైన గడపగలుగుతాం. ఇవరుగళం అంటే ఇది చదివిన వారు ఇంకే భగవదనం పండుగయ్యాలే. ఇక్కడే భగవద్ అనుభవాన్ని పొందడం వల్ల, ఇక్కడే పొందడం వల్ల అని చెప్పడం ఎందుకండి అంటే అక్కడికి వెళితే పొందుతాం మనం, ఆ పరమపదానికి వెళితే పొందుతాం. వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే పరమపదానుభవాన్ని సీరియర్గల్ గొప్పవారవుతారు. ఏమండి అక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఉన్న చోటే ఉండి అక్కడి అందాలు ఆనందాలు అన్ని పొందగలుగుతున్నారు అంటే ఎంత అదృష్టవంతులో కదా. అది సీతనయ్యే తొழுవారు విణ్ణుడారిలం సీరియర్. ఆయన యొక్క నామాల్ని చల్లటి నామాల్ని పలికినటువంటి వారి తిరువరిత్తల్లో పాసుర కన్నవడు. ఆ ఎంతో గొప్పవారు అన్నట్లుగా
ఇప్పత్తై అభ్యసిక్క వల్లార్, ఈ 10 పాసురాలు అభ్యసించినటువంటి వారు ఎన్నై పోలే అవన్ ఇరుంద దేశత్తిలే పోగ పుక్కు బలహానియాలే. ఇదేమో నమ్మిళ్ళయ్య గారి సమన్వయం అండి. ఇదిగో మీరు నాలా దురదృష్టవంతులు కారర్రా అన్నారట నమ్మాళ్ళవారు. అదేంటి ఆళ్వార్లు అలా అంటారు అంటే, తిరువల్లవారి దేశం దాకా వచ్చా, లోపలికి వెళ్లే శక్తి లేక బయట తోటలో ఆగిపోయా. మీరు అలాంటి వారు కాదు, హాయిగా శక్తివంతులై లోపలికి వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకోగలిగే భాగ్యాన్ని పొందుతారు అనడానికి చూడండి. ఎన్నై పోలే నాలాగా అవనిరింద దేశత్తిలే పోగ పుక్కు బలహానియాలే. ఆయన ఉన్న దేశంలాగా లోపలి దాకా వెళ్ళలేక నడువజీయలే మార్గ మధ్యంలో విజందు నోవు పడాదే. అంటే వెళ్ళలేకుండా బాధపడకుండా మీకు ఇలాంటి దురదృష్టం రాదు. మీరు అనుకుంటే చాలు వెళ్ళిపోగలుగుతారు. ఉగంధరుడిన దేశత్తిలే, ఆ స్వామి ఆనందంగా కటాక్షాన్ని చూపించినటువంటి దేశంలో పుక్కు అనుభవిక్క పెరువరుగల్ ప్రవేశించి ఆనందాన్ని పొందుతారు. అంటే నేను పడే ఈ క్లేశం మీరు పడకూడదు. లోకంలో ఎలా ఉంటుందండి, మనకు ఒక బాధ వస్తే ఆకలివాడికి 2 రావాలి అని ఉంటుంది. మరి నీకేం కావాలిరా అంటే ఏదో ఒకటి కోరితే వాడికి అయిన దానికి నాకు 2 రెట్లు కావాలన్నట్టు. వీడి ఆలోచన ఎలా అయితే నాకు ఒక కన్ను పోవాలి అంట, అతని వాడికి 2 కళ్ళు పోవాలి అని అర్థం, వీడి ఉద్దేశం అన్నమాట. ఇది లోకం యొక్క లక్షణము. అలా కాకుండా ఇక్కడ ఉండి నేను పడే బాధను మీరు పడకుండా మీరు పెరుమాళను సేవించుకోగలుగుతారు. ఇవర్గల్ జన్మంగల్ కర్మ నిబంధనమా ఇరుక్క చేయగలిగారు. మరి జీవుడు అనగానే ఎందుకు జన్మస్తోంది? కర్మ చేసుకోవడం వల్ల జన్మ వస్తోంది. కర్మానుభవాన్ని అనుభవించడం కోసమే ఒక దేహం మనకి కలుగుతోంది. అవనుకు ఉరుప్పాగయ్యాలే ముక్త శరీరத்திலும் కాటిల్ స్నాగ్యం. ముక్తులు అనుభవించే ఆనందం కంటే గొప్ప ఆనందం ఇక్కడే వస్తుంది. ముక్తులంటే శరీరాన్ని విడిచేసిన తర్వాత పెరుమాళ దగ్గర ఆనందం పొందుతారు. ఈ 10 చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండగానే అక్కడి దివ్యానందాన్ని ఈ లోకంలోనే పొందగలుగుతారు. ఇది అసలు జరిగేటువంటి విషయమేనా? అలాంటి దాన్ని కరతలామలకం చేశారు నమ్మాళ్వారు. ఇవర్గల్ జన్మంగల్ కర్మ నిబంధనమాయిరుక్క செய்தே అవను కురుప్పాగయ్యాలే ముక్త శరీరத்திலும் కాటిల్. ముక్తుల శరీరం కంటే కూడా శ్లాఘ్యం, కొత్త జన్మని పొందుతారు, గొప్ప జన్మని. ఆశ్రితార్థమాన భగవద్ అవతారం పోలే శ్లాఘ్యం. భగవంతుడి యొక్క అవతారాలు ఎందుకండి? ఆశ్రితార్థమాగా భక్తుల కోసమే అనేక రూపాలని ఎత్తాడు స్వామి. కొన్ని వరాల కోసం ఎత్తాడు, కొన్ని దుష్ట సంరక్షణ కోసం ఎత్తాడు, కొన్నేమో శిష్టుల ఆనందం కోసమే వచ్చాను అని చెప్పాడు. అలా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి ఊరు ఈ తిరువల్లవార్ అనేటువంటి దివ్య స్థలము అని ఫలశ్రుతిగా ఇందులో ఈ పాసురంలో చెప్పారు. నామంగళాయిరముడయ్య நம்பெருமானடிமேல் சேமங்கொள் தன்குரூர் சடகோபம் தெரிந்துரைத்த நாமங்கள் 1000 இவை 10 திருவல்லவாழ் சேமங்கொள் தென்னகர் மேல் செப்புவார் சிறந்தார் பிறந்தே. ఏమండి, నామంగళ్ 1000 అన్నారు 3వ లైన్లో. ఈ పాసురంలో విశేషం ఇది. మామూలుగా మన ప్రతి ఫలశ్రుతిలోనూ కూడా మనం ఏమని చెప్తారండి? ఇవయం ఓర్ 10 వల్లార్. ఈ 10లో ఒక 10 చదివేవారు, ఈ 1000లో ఒక 10 చదివేవారు. అంటే ఈ పాసురాల్లో ఈ 10 పాసురాలు అని చెప్తారు. ఇక్కడ పాసురము అని అనకుండా నామంగళాయిరత్తుల్ 1000 నామాలలో ఇవై 10 తిరువల్లవార్. ఈ తిరువల్లవాజుని చెప్పేటువంటి అందమైనటువంటి పాసురాలు చదివేటువంటి వారు వీళ్ళనే అంటారండి. ఏమని? ఈ లోకంలో ఉంటేనే ముక్తులు పొందేటువంటి పెరుమాళ్ళ దివ్యానందాన్ని ఇక్కడ ఉండే పొందగలుగుతారు అనేటువంటి ఒక
అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని మనం అక్కడ కూడా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడికే వస్తే అంతకంటే జీవితంలో ధన్యత ఏముంటుందండి? అది చెప్తున్నారు ఈ ఫలశ్రుతిలో అన్నమాట. ఇలాగా తిరువల్లవారు వైభవాన్ని మానేయి నోకి అనేటువంటి ఈ 10 పాసురాలలో కూడా ఆ వెళ్ళడానికి ప్రయత్నం చేసి వెళ్ళలేక ఊరి బయట తోటలో ఆగి చెలులకి తమ దీన స్థితిని తెలిపి ఎప్పుడు పొందుతాను ఆ స్వామి పాదాలు అనే ఆర్తి ప్రధానంగా సాగింది మానయ్య నొక్కి అనేటువంటి ఈ దశకం. ఇంత అందమైన దశకాన్ని మన మునిత్రయం ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగియ మనవాళ్ళ జీయరి చిన్న పాసురంలోకి ఎలా తీసుకొచ్చారో చూద్దాము. 322వ పేజీ అండి. అన్యం ముని ప్రతిపత స్థదయేవ ఖేదాత్ గంతుం ప్రవృత్త మనసాపితు దివ్యదేశం తద్భోగ్యతాం అభిదదత్ తదధీశపాదౌ యాయాంక కదేత్య కథయన్ నవమే సదైన్యం. ఈ పదాలను ఒకదాంతో ఒకదాని చేర్చడంలో, గ్రథనము చేయడంలో నిన్న మనం చెప్పుకున్నాం కదండి. ఎవరో ఒక ప్రశ్న కూడా వేశారు. వివరంగా చెప్తే వ్యాసం అన్నారు, సంగ్రహంగా చెప్తే ఏమిటండి అంటే సమాస పద్ధతి అని మనం మళ్ళీ వెంటనే మన వాళ్ళు చక్కగా దానికి సమాధానం కూడా చెప్పారు. సమాస పద్ధతి అంటే పెద్ద విషయాన్ని తీసుకొచ్చి చిన్నగా కూర్చి అందులో ఒక చెంబులో సముద్రాన్ని నింపినట్లు భావార్థాన్ని నింపడం. అలా చేశారండి. చూడండి. తతః తరువాత ఆఖేదాత్ ఏవ ఆ దుఃఖం చేత తతః దుఃఖాత్ ఆ దుఃఖం ఏ దుఃఖం పెరుమాళ్ళని చేరలేకపోతున్నానే దుఃఖం చేత ప్రతిహతః ఆయనకి ఎంతో బాధ కలిగి అన్యం దివ్య దేశం గంతుం ఇతర దేశాలకు వెళదాము. వరుసగా ఏమేమి చెప్పుకున్నామండి? వానమామలై చెప్పుకున్నాం, తిరుక్కుడందై చెప్పుకున్నాం, తిరువల్లవారు చెప్పుకున్నాం. వరసగా ఉండేటువంటి కేరళ దివ్య దేశాలన్నిటినీ చెప్తూ ప్రవృత్త మనస ప్రవర్తించినటువంటి మనస్సుతో మునిగి నమ్మాళ్ళవారు చక్కగా మునిగి అని పిలుస్తారండి నమ్మాళ్ళవార్లని. ఇందువల్ల మననము చేతనే జీవితాన్ని తరింప చేసుకున్న మహనీయులు. అందువల్ల ఆయనకు ముని. ఋషిం జుషామహే, ఋషి అని ఒక పేరండి. ఋషయ కవయ లాగా క్రాంతదర్శయ, భూత భవిష్యత్ వర్తమానార్థాలు తెలిసినటువంటి వాళ్ళు ఋషులు. అలాంటి నమ్మాళ్ళవార్లని తద్భోగ్యతాం అభిదధత్, ఆ భోగ్యాన్ని, ఆ దివ్య దేశం యొక్క భోగ్యతని ఆయన పొంది తదధీశ పాదౌ, ఆ దివ్య దేశానికి స్వామి అయినటువంటి తిరువల్లవాళ్ శ్రీవల్లభ స్వామి యొక్క తిరువడిగళ్ళని కదాయాం, ఆ భోగ్యతను ఎప్పుడు నేను అనుభవిస్తానో, ఎప్పుడు పొందుతానో, యాయాం పొందుతానో. చక్కటి సంస్కృత భాష. యాయాం ఎప్పుడు పొందగలను. ఇది నవమే సదైన్యం అకథయత్. ఈ 9వ పాసురాల్లో 9వ తిరువాయిమజిలో ఆయన దైన్యంగా చెప్పారు, దుఃఖార్తులై చెప్పారు అనేటువంటిది. ఈ మూడిటిని కూడా మనం ఎందుకు ఇంత చక్కగా చెప్పుకుంటున్నాము అంటే చాలా శ్రద్ధాసక్తులతో వీటిని నెంబరింగ్ నోట్ చేసుకుని అర్థాలు రాసుకుని మళ్ళీ ఫోన్లు చేసి సంశయాలు అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ కోసమని న్యాయంగా అయితే పాసురాలు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ వీరి పాండితీ గరిమ, అందులో కొంచెం భాషా ప్రవేశం అది ఉన్నటువంటి వాళ్ళకి ఏ పదంతో ఏ పాసురాన్ని చెప్పారు, ఇంకా కొంచెం జ్ఞానాన్ని గనక పెంచుకోవాలనుకుంటే ఆ పదాలలో శ్లోకంలో చోటు చాలనప్పుడు ఆది అనే పదం వేసి 2-3 లక్షణాల పాసురాలని ఎలా కవర్ చేశారు,
దానికి వేదాంత దేశకుల యొక్క రచన ఎలా ఉదాహరణంగా నిలిచింది. అందుకోసం అవన్నీ కూడా జీవితంలో మనం మళ్ళీ చదువుకోలేమండి. ఇవన్నీ కూడా మళ్ళీ సాధ్యం అనేటువంటిది కాదు. ఎన్ని ఏళ్లకు ఒకసారి చదువుకుంటామో ఆ మహనీయుల యొక్క శ్లోకాన్ని కూడా నోరారా ఒక్కసారి చదువుకుంటే ఆ భావాన్ని తెలుసుకుంటే ధన్యులమవుతామనేటువంటి ప్రయత్నంగా మునిత్రయం యొక్క మూడిటిని కూడా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇందులో చూడండి, వేదాంత దేశకులు వేదాంతాచార్య ఆయన ఎంత అందంగా చెప్పారు అంటే, నెంబర్స్ కూడా వేసేసుకోండి. స్వామిత్వాత్ ఒకటి, సంశ్రితానాముపకరణ రసాత్. ఈ సంశ్రితానాం ఉపకరణ రసాత్ అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఉపకారము చేయడం అంటే అది 2, 3 కూడా వేసేసుకోవాలి. ఆ ఆ 2 పాసురాల యొక్క మాటని ఈ సమాసంతో చెప్పేశారు. తర్వాత శ్రేష్ఠ సంశ్లేషకత్వాత్ తనకి ఇష్టులతో సంశ్లేషించడము అనేటువంటిది. మళ్ళీ పాసురాలు చదివినప్పుడు మళ్ళీ చెప్తాం, ముందుగా అర్థం చెప్తున్నాను మాట. తర్వాత సర్వాస్వాదత్వ భూమ్న, సర్వ ఆస్వాదత్వము అన్ని విధాలుగా భోగ్యుడైనటువంటి మాహాత్మ్యము అది 5. తర్వాత కపట వటుతయ అది 6. కపట వటుతయ కృత్రిమ బ్రహ్మచారి అంటే వామన అవతార వైభవం అని చెప్పారు కాబట్టి. తర్వాత దారుణాపత్సకత్వాత్ తర్వాత క్రూరమైన ఆపత్తు కలిగిన వాళ్ళకి గొప్ప స్నేహితుడవడం వలన. దివ్యస్థానోపసత్య అంటే 8వది అది దివ్య దేశంలో నివసించడం చేత. భ్రమధరి భరణాత్ తిరిగేటువంటి చక్రాన్ని ధరించిన వాడు అవడం వల్ల. ఆ పదాలు అవి మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. అలాగే అది 9. నారాయణత్వాత్ 10 అది సర్వాధారుడు నారాయణుడు అంటే. అది శ్రితానాం అత్యాసన్న ఈ తనను ఆశ్రయించిన వారికి చాలా దగ్గర వాడై భవతి అవుతున్నాడు ఇది అని. కార్యేహై తనూజ కారిమార్ తనూజుడు కదండి, కారిగారి కొడుకైనటువంటి నమ్మాళ్ళవార్లు ప్రాహ వక్కాణించారు. ఇప్పుడు చూడండి, స్వామిత్వాత్ అంటే மானே நோக்குநல்லீர் வைகுலும் வினையேன் மெலிய வானார்வன் கமகும் மதுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவார் உரையும் కోనారై అడియేన్. కోనారై ఆ పదాన్ని తీసుకొని స్వామిత్వాత్ అన్నారండి. అలాగా పాసుర పదాలను తీసుకుని దేశికులు శ్లోక పాదాలుగా తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైన కవితా శక్తో అది చెప్పడానికి. అడియేన్ కూడువదు ఎండ్రుకలో. 2వది సంశ్రితానాం ఉపకరణ రసాత్ అంటే ఇందులో 2, 3 చదువుకోవాలి అన్నారు. ఎందువల్ల? ఎండ్రుకల్ தோல்மீர்கள் எம்மை நீர் நலிந்து செயன் செய்தீரோ பொந்திகள் பொன்மை முகள் மகிழ் புது மாதவி மீதனவி தென்றல் மணங்கமழம் திருவல்லவார் நகருள் நின்ன பிரான் அடிநேரு. నిన్న పిరాన్ తిరువల్లవాళ్ నగరిల్ నిన్న పిరాన్ అక్కడ ఉన్నటువంటి స్వామి. అది 2వ అర్థానికి అన్నమాట. అడియోం కొండు సూడువదే சூடு மலர் குழலீர் துயராட்டியை நைமுலைய பாடு நல்வேதுவலி பறவை திரை போல் முழங்க மாடுயரந்த ஓமப்புகை கமழும் தன் திருவல்லவாள் నీడురైగిன்ற పిరాన్. నీడురైగిன்ற పిరాన్ ఇది 4వ పాయింట్ గా మనం, అదే 3వ పాయింట్ గా మనం తీసుకోవాలి. కజల్ పాన్గొల్ నిచ్చలుమే. ఆ తర్వాత శ్రేష్ఠ సంశ్లేషకత్వాత్ తన ఇష్టులతో సంశ్లేషించడం వల్ల. ఎవరండి ఇష్టులు? అనంతాజ్వాన్ మీద పడుకుని ఉన్నాడు కదండి, శయనించి ఉన్నాడు కదండి, దానికి తోడండి 4 చూడండి.
நிச்சலம் தோல் மீதுகாள் எம்மை நீர் நலிந்து என் செய்தீரோ பச்சிலை நீள் கமுகம் பலவும் தெங்கும் வாழைகளும் மச்சு அடமானங்கள் மீதனவும் தன் திருவல்லவாள் నత్సరవినై మేల్ అందమైన ఆదిశేషుని మీద పడుకున్న అది అది 4వ పాయింట్ గా చెప్పారు. నంపిరానదు నన్నలమే. తర్వాత సర్వ ఆస్వాదత్వ భూమన అందరి చేత కూడా ఎంత తీయగా ఉంటాడో అని చెప్పుకున్నాం కదండి. పళ్ళతోటి ఉదాహరణ అది 5వ పాసురంలో పదాలన్నమాట. నన్నలం తోషి మీరుగాள் நல்ல அந்தணர் வேள்விப்புகை மைநலம் கொண்டு உயர்வின் மறைக்கும் தன் திருவல்லவாள் கண்ணல் கட்டி தன்னை కనియే ఇన్నముదందన్నే. ఈ పాదమంతా అమృత భోగ్య స్వరూపుడు అని చెప్పేటువంటి అమృత స్వరూపుడు. ఎన్నలం కొల్సుడరై ఎండ్రు కొల్ కన్గళ్ కాన్బదువే, ఎప్పటికి చూస్తానో కదా అనేటువంటిది అన్నమాట. ఈ సర్వస్వ స్వాదత్వ భూమన అనేటువంటిది. కపట వటుతయా, ఇంకా వామనావతార వైశిష్ట్యం అది 7వ పాసురంలో ముక్కలో ఉంటుంది చూడండి. కాన్బదు ఎంజాండ్రకులో వినయ్యేన్ కనువాయుమడవీర్ పాన్కురల్ వందినొడు పసుం தென்னலுமாகியங்காம் சேன்சினை ஓங்குமர செழுங்கானல் తిరువల్లవాడ్ మాన్కురల్ కోలప్పిరాన్. ఈ 4వ లైన్ లో ఉంది. మాన్కురల్ కోలప్పిరాన్ కపట బ్రహ్మచారి అయి వచ్చినటువంటి స్వామి. ఇది 6వ పదానికి మలర్ తామరై పాదంగళే కపట వటుతయ అన్నదానికి అన్నమాట. తర్వాత 7 దారుణాపత్సకత్వాత్. ఏమిటి ఆపత్సకుడు అంటే ఏం చేశాడండి ఆయన మనకి? ప్రళయం వచ్చినప్పుడు మన అందరినీ తన బొజ్జలో పెట్టుకొని కాపాడడానికి ఆపత్సకత్వము అని పేరు. ఆ మాట గుర్తు పెట్టుకుంటే 7వ పాసురంలో సమాధానం ఎలా దొరుకుతుంది? 4వ పాదంలో దొరుకుతుంది. పాదంగళ్ మేలని பூந்தொழுக்குடங்கள் பாவை நல்லீர் ஓத நெடுந்தடத்துள் உயர் தாமரை செங்கழு நீர் மாதர்கள் வாழ் கமுகம் கண்ணும் ஏந்தும் திருவல்லவாட் நாதன் இஜாலமுண்டனம் பிரான் జాలముండనం పిరాన్. ఈ లోకాలని మృంగిన అది ఆపత్సకుడు అని వేదాంత దేశకులు ఆ పదం వాడడానికి కారణం. నంపిరాన్ తన్నై నాడురుమే. ఆ తర్వాత దివ్యస్థానోపసత్య. దివ్య దేశములందు నిత్యవాసము చేయుట చేత అది 8వ పాసురం అండి. నాడురం వీడింద్రియే தொழுக்கூடங்கள் நன்னதலேர் காடு உறுதி கரும்பும் விளை சென்னலும் ஆகியெங்கும் மாடுவோர் ஒரு பூந்தடம் சேர் வயல் சூழ் தன் திருவல்லவாள் నీడురైగిன்ற పిరాన్ నిలం తావియ నీళ్ళు కజలే. ఎంత అందమైనటువంటి ఊళ్ళు. చెరుకులు నన్ను కోసుకోండి రసం తీసుకోండి అని. పొలాలు మమ్మల్ని కోయండి పెరుమాళ్ళకి ఆరగింపుకు మమ్మల్ని ఉపయోగించండి అని ఆత్మ సమర్పణ భావం చేసేలా పెరిగినటువంటి అందమైనటువంటి దివ్య దేశంలో నిలబడి ఉన్నటువంటి వాడు అనడానికి దివ్యస్థానోపసత్య అది అనేది. తర్వాత 9 భ్రమధరి భరణాత్. చేతిలో తిరిగేటువంటి చక్రము కలిగిన వాడు. ఎక్కడుందండి అది? ప్రతి దాంట్లో 3 వంతులు 4వ పాదంలో వస్తుంది, లేకపోతే ఎక్కడైనా పాసురంలో ప్రయోగం చూడండి. కజల్వళై పూరిప్పయం కండు కైతొజక్కూడంబలో కుజలెన్న వ్యాజమెన్న. ఆహా, వీణ వాయిస్తున్నారా, వేణు ఊదుతున్నారా అన్నట్లుగా తుమ్మెదలు భ్రమిస్తున్నాయి. குளிர் சோலையுள் தேனருந்தி மழலை வருவண்டுகள் இசை பாடும் திருவல்லவாள்
சுழலில் மலி செக்கர பெருமானது సుజలిల్ మలి శక్కర పెరుమానదు గుండ్రంగా తిరిగేటువంటి చక్రాన్ని ధరించినటువంటి పెరుమాళ్ళు తొల్లరులే. అది భ్రమధరి భరణాత్ అనేటువంటిది 9వ పాయింట్ అన్నమాట. ఇంకా ఆఖరి పాయింట్ ఉందండి, నారాయణత్వాత్. ఆఖరిలో 10లో ఆఖరి లైన్ లో వస్తుంది ఇది. தொல்லருள் நல்வினையால் சொல்லக்கூடங்கள் தோல்மீர்கள் தொல்லருள் மண்ணும் விண்ணும் தொஜ நின்ன திருநகரும் நல்லருள் ஆயிரவர் நலனேந்தும் திருவல்லவாள் நல் அருள் நம் பெருமான் నారాయణ నామంగళే. డైరెక్ట్ గా నారాయణ నామం అనేటువంటిది ఆఖరి పాదంలో వచ్చింది. అంటే దాన్ని వేదాంత దేశికులు ఎలా తీసుకున్నారు, ఏ పదంగా తీసుకున్నారు? అందరికీ కూడా ఆయన నారాయణత్వాత్ సర్వాధారుడు అవడం వలన. సర్వాధారుడు ఎలా అయ్యాడండి? ఎప్పుడు నారాయణ అనగానే 2 అర్థాలు మనసులోకి తెచ్చేసుకోవాలి మనం. ఏమని? లోపల ఉండి నారాయణం అయనం, వీటన్నిటికీ ఆధారంగా లోపల ఉన్నటువంటి వాడు నారాహ అయనం యస్స సహ, వాటిని ఆధారంగా చేసుకుని తానుండేవాడు. అంటే లోపల బయట పట్టుకోబట్టే ప్రాణికోటి ఇలా నిలబడుతోంది అనేటువంటి అర్థం. అది నారాయణ అర్థం. ఎప్పుడు చెప్పినా కూడా నిన్న మనం చాలా విశేషంగా చెప్పుకున్నాం. ఏవి గుణాలు ఉన్నాయి ఆయనకి, పెరుమాళ్ళకి అని అంటే ఆయనలో ఉండేటువంటిది ఆ సంశ్రిత ఆశ్రితులని రక్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అని ఆశ్రితాపాదక గుణాలను గురించి చెప్పుకున్నామే. అలాంటి నారాయణ నామము కలిగినటువంటి స్వామి అని దాన్ని దేశికులు 10వ పాసురంగా చెప్పారు. ఈ 10 పాసురాలు చదివినటువంటి వారికి ఇవాళ మనం చెప్పుకున్నట్లుగా నామంగళ ఆయిరముడయ్య నంబెరుమానడిమే సేమంకొల్ తెన్కురుహోర్ సెడగోపం తెరిందురైత నామంగళ ఆయిరం. ఈ పాసురంలో ఇది విశేష ప్రయోగం అనుకున్నాం. ఎందుకని పాసురాలలో ఈ 1000, ఈ పాసురాలలో ఈ 10 అనకుండా ఈ 1000 నామాలలో ఈ 10 అన్నారు. అంటే ఒక్కొక్క పాసురము నామం ఎలాగైతే రూపగుణ చేష్టలని వర్ణిస్తుందో అలాగే నామములాగే పాసురము కూడా రూపగణ చేష్టలని వర్ణిస్తోంది అన్నంత అర్థాన్ని నామంగళాయిరత్తుల్ ఇవై 10 తిరువల్లవాడ్ సేమంగళ్ తెన్నగర్ మేల్ చెప్పువార్ సిరందార్ పిరందే. అది హాయిగా నోరారా చదివిన వాళ్ళు ఈ లోకంలోనే ఉండి పరమాత్మ దివ్యానందానుభవాన్ని పొందగలుగుతారు. అంతకంటే అద్భుతమైన ఫలశ్రుతి మనకేం కావాలండి? ఇంత భయంకరమైన ఇరుள் తరుమాన్యాలలో ఉండి మోక్ష దశలో పొందేటువంటి దివ్యానందాన్ని ఈ లోకంలో ఇక్కడే పొంది గొప్ప వాళ్ళవుతారు అనేటువంటి వారిని దేశికులు ఎన్ని వేల సార్లు నమస్కరించినా సరిపోదు వారికి. ఎందువల్ల అంటే 10 పాసురాల సారాలని చిన్న చిన్న పదాలతో అంత అద్భుతమైనటువంటి ఆ ఛందస్సులో సాగిస్తూ చెప్పినటువంటి ఆ మహనీయులకి దాసోహాలు సమర్పిస్తూ మరి తిరువాయుమలి నొత్తందాది మనవాడ మామునులు జీయర్ తిరువడిగళే శరణం అంటున్నాం కదండి రోజు. நம்மாழ்வார் దివ్య తిరువడిగళే శరణం, ఎంబెరుమానార్ దివ్య తిరువడిగళే శరణం, జీయర్ దివ్య తిరువడిగళే శరణం. ఎవరండి ఈ జీయరు? మనవాళ్ళ మహామునులు. వారి యొక్క శ్రీపాదాలే మాకు శరణం అని. ఎందుకండి? ఎంత ఉపకారం చేశారండి. వారి ఆచార్యులు ఏమన్నారు? నాయన భగవద్ రామానుజులుగా సంస్కృత భాషలో ఎంతో సేవ చేశారు, వ్యాఖ్యానాలు అవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఈ మనవాళ్ళ మామునులుగా
ద్రవిడ భాషను విస్తరింపచేయండి అని తిరువాయిమలి పిళ్ళై అనేటువంటి ఆచార్యులు ఆజ్ఞాపిస్తే వారి ఆజ్ఞానుబద్ధులై చక్కటి దివ్య ప్రబంధాలకి తాము సొంతగా ప్రబంధాలు తిరువాయిమలి నొత్తందాది లాంటివి కొన్ని గ్రంథాలకు అన్నిటికీ వ్యాఖ్యానాలు, వారి వ్యాఖ్యానం లేకపోతే మనం తెలుసుకోలేం కదండి. అటువంటి వ్యాఖ్యానాలని అలతి అలతి అంటే చిన్న చిన్న ద్రవిడ భాషలో చాలా అందంగా అనుగ్రహించినటువంటి పాసురం చూడండి. 324 మానలత్తాల్ మారం తిరువల్లవాళ్ పుగపోయి தானிழைத்து வீழந்த ஒவ்வொரு தன்னருகில் மேல் நலங்கி துன்பம் ஊத்து சொன்ன சொலவு கற்பார் தங்களுக்கு பிம்பிரக்க వేండా పెరా. అన్ని చిన్న చిన్న పదాలే. అది ఏదో చదువుకోవడం అంటే తేలిక అనుకుంటాం గాని అతి తేలిగ్గా ఎవరు రాయగలిగారండి? అతి పాండిత్యం ఉన్న వాళ్ళే అతి తేలిగ్గా రాయగలరు. ఏదో తేలిగ్గా రాశారు అంటే వాళ్ళకి తక్కువ శక్తి ఉంది అని కాదు. మంచి అతి లలితమైన ఇంగ్లీష్ లో రాయాలి అని అంటేట ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి ఆ భాషలో. అప్పుడు చిన్న చిన్న పదాలనే కూరుస్తూ రాయగలుగుతారు అని మనకి ఆ కవుల గురించి చెప్తుంటారు కదా. అలాగే తమిళ భాషల్లో ఎంత పట్టుకుంటే అలతి అలతి పదాలను పికప్ చేసి వాటిని మళ్ళీ ఛందస్సులోకి వచ్చేలా చేసి మామూలు మన్ని అనుగ్రహించారు. మానలత్తాల్ మానలం గొప్ప భక్తి అన్నమాట. మారన్ నమ్మాళ్వార్లు తిరువల్లవాడు అనేటువంటి దివ్య దేశంలో పూగా పోయి వెళ్ళాలని ప్రయాణం మొదలు పెట్టారు. తాన్ ఇళయిత్ వెళ్ళలేకపోయారు. కాళ్ళు అడుగులు ముందుకి పడలేదు నడక. అరుగిల్ అవ్వూరు తన్నరిగిల్ ఆ ఊరికి సమీపంలోనే వీజంద్ ఆగిపోయారు. తోటల్లోనే ఆగిపోయారు. చాలా ఆనందం కలిగినప్పుడు అడుగులు పడవు, చాలా దుఃఖం కలిగినప్పుడు అడుగులు పడవు, మాటలు రావు. ఎన్ని తెలిసిన వాళ్ళైనా సరే దివ్యానందంతో గాని అతి దుఃఖంతో గాని గార్గదిక స్థితి రావడము, మాటలు రాకపోవడము. అలాగే పదములు పడకపోవడం అంటే నడక రాదు, మాట రాదు, అంతటి స్థితి అన్నమాట. మేల్ నలంగి దానికి తోడు అసలే నేను వెళ్ళలేకపోయానని బాధపడుతుంటే పైగా బాధపడ్డారు అన్నారు. పైగా బాధపడ్డారు అంటే పైగా స్నేహితులందరూ వద్దమ్మా వెళ్ళొద్దమ్మా ఒకవైపు వెళ్ళలేదని నేను బాధపడుతుంటే ఇంకోవైపు మీరు వెళ్ళొద్దు ఏమిటర్రా మీ గొడవ అన్నట్లుగా అన్నమాట. శిథిలులై తుంబం ఉత్తు దుఃఖాన్ని పొంది సొలవు చెప్పినటువంటి ఈ శ్రీ సూక్తులు కర్పార్ తంగళకు చదివే వారికి, నేర్చుకునే వారికి, అభ్యసించే వారికి, ఈ 10 పాసురాల్ని ఎవరైతే చదువుతారో వారికి పిరక్క వేండా మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఎంత గ్యారంటీ కాదండి ఇది. నిజంగా ఇవి చదువుకోండి, మీకు మోక్షము ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో ఆయన మా నలత్తాల్ మారన్ తిరువల్లవాళ్ పుగపోయి తానిழைத்து வீழந்த ஊரு அருகில் மேல் நலங்கி துன்பம் உத்து சொன்ன சொலவு கற்பார் தங்களுக்கு பெண் பிறக்க వేండా పిరా. ఇలాగా అటు వాదికేసరి అజగీయ మనవాడ జిఎస్ మాన్ వారు గాని, ఇటు వేదాంత దేశకులు గాని, ఇటు మనకి మనవాడ మామునులు వరవర మునులు మహానుభావులు ముగ్గురు కూడా చక్కటి అందమైనటువంటి కవితా శైలితోటి వారి ఇద్దరు పాసురాలుగా శ్లోకాలుగా చక్కగా వీటిని అందించినటువంటి ఇది ఎవరైతే చదువుకుంటారో వారికి మోక్షమే, అందులో అనుమానము లేదు. బాబాయ్ చదువుకుంటుంటేనే వెళ్ళిపోతామా అని బెంగక్కర్లేదు. ఈ జన్మ అయిపోయాకే
పెడతారు. దాని గురించి చదువుకోవడం మానేయకండి. మీకు ఎన్నాళ్ళు ఆయుర్దాయం ఉందో అన్నాళ్ళు అయిన తరువాతే పెడతారు. కానీ ఇలా చదువుతుంటే రండి అని అలా విమానం వచ్చి మనమేమి తీసుకెళ్ళిపోదు. కాబట్టి ఇంకా సుఖాలు అనుభవించాలనుకున్న వాళ్ళు బెంగ పెట్టుకోకండి. నిజంగా అలా వచ్చేస్తుంది అన్న వాళ్ళు ధన్యులుగా ఆనందించండి. ఇద్దరికీ కూడా ఆనందమే అనేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని ఈనాటి ఈ తిరువాయిమొழிలో మనం చాలా చక్కగా యథాశక్తి చెప్పుకున్నాం కదండి. రోజు రోజు చెప్పక్కర్లేదు. ఆ సముద్రంలో మనం ఎంతవరకు ఆ రత్నాన్వేషణ చేయగలమో అందినంత వరకు ఆ విశేషాలను పెద్దల వల్ల తెలుసుకున్న వాటిని మనం చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా రేపు మనం పిరందవారం అనేటువంటి అద్భుతమైన తిరువాయిమొழிలోకి ప్రవేశిస్తాం. నెక్స్ట్ క్లాస్ లో శ్రీకృష్ణుని యొక్క అవతారాలని తలచుకొని నమ్మాళ్ళు వాళ్ళు 3 సార్లు మూర్ఛపోయారు. 3 సార్లు ఏకంగా. ఎందుకండి అంత అంటే ఎందుకో చెప్తారు ఆ పాసుర వ్యాఖ్యానాల్లో. దాన్ని మనం తెలుసుకుందాం. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమే